సో ఈ వీడియోలో పశుపతి గడికి వచ్చిన సిచ్యువేషన్ మీ ఫిష్కి వస్తే ఏం చేయాలో చెప్తాను. వచ్చి చాలా మంది అయితే కమెంట్లో పెడుతున్నారు, బ్రో పశుపతి ఎలా ఉన్నాడని. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇప్పుడు ఇక వాటర్ చేంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇక ఫస్ట్ అయితే టబ్లో ఉన్న ఓల్డ్ వాటర్ అయితే తీసేస్తున్నా అనమాట. ఓకే సెకండ్ అండి. ఇక మెడిసిన్ మాటకు వస్తే నేనైతే టెట్రాసైక్లిన్ 500 mg అయితే వాడుతున్నా. దీనివల్ల చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంది, ఫాస్ట్గా రికవర్ అయితే అవుతున్నాడు. మెడిసిన్ డైరెక్ట్గా టబ్లో కాకుండా ఒక కంటైనర్ లాంటిది తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకోండి. క్యాప్సూల్ ఓపెన్ చేసి క్యాప్సూల్లో మెడిసిన్ మొత్తం కంటైనర్లోకి వేసిన తర్వాత స్లోగా అండ్ నీట్గా అయితే తిప్పుకుంటూ ఉండండి. మెడిసిన్ మొత్తం వాటర్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. ఏదో తేడాగా ఉందేంటి? ఎస్ చూసినప్పుడు నా ఫీలింగ్ కూడా అది. ఇక ఇప్పుడే అనమాట మెయిన్ టాస్క్. మనం కలిపిన మెడిసిన్ మొత్తం అసలు వాటర్ కానీ ఫిష్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా వాటర్లోకి అయితే కలిపేయాలన్నమాట. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. ఇక ఆక్సిజన్ అయితే ఇవ్వాలన్నమాట ఫిష్కి. స్పాంజ్ ఫిల్టర్ కంటే ఎయిర్ స్టోన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. స్పాంజ్ ఫిల్టర్ అయితే మెడిసిన్ మొత్తం లాగేసుకుంటుంది. సో ఇదే ప్రాసెస్ని ఫ్రీక్వెంట్గా కంటిన్యూ చేయండి, పక్కా రిజల్ట్స్ ఉంటాయి. మీరు నన్ను అడగొచ్చు అంత కాన్ఫిడెంట్గా నువ్వెలా చెప్తున్నావు బ్రో అని. డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ FRCS లండన్ ఊరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా. హలో ప్రెడేటర్స్.